హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపో. మనం ఒక సినిమా చూసినప్పుడు అందులో సీన్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ ఇంతకుముందు ఏదో సినిమాలో చూసాం, అచ్చం అలాగే ఉంటే ఆ సినిమాని ట్రోల్స్ చేస్తారు. అదే సినిమా మొత్తం ఇంతకుముందు మనం చూసిన సినిమానే గుర్తొస్తే అప్పుడేం చేస్తారు? అలాంటి సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అజ్ఞాతవాసి, సాహో ఈ రెండు సినిమాలు స్టోరీ మొత్తం ఒకేలాగా ఉంటుంది, కానీ హీరోలు మాత్రమే వేరు, డైరెక్టర్లు కూడా వేరు. కానీ అజ్ఞాతవాసి సినిమాలోని కామెడీ పెట్టారు, సాహోలోని సీరియస్ పెట్టారు, అంతే తేడా. అజ్ఞాతవాసిలోని హీరో వాళ్ళ తండ్రిని ఎవరో చంపేస్తారు. తండ్రి బిజినెస్కు అసలు వారసుడు ఉన్నాడా లేదా అన్నది సినిమా మొత్తం. సాహో కూడా ఇలాంటి సినిమాయే, కానీ హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీ, అందుకని హిట్ అయింది. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది. తర్వాత సుకుమారుడు, పిల్ల జమీందార్ ఈ రెండు సినిమాలు కూడా ఒకేలాగా ఉంటాయి, కానీ ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. సుకుమారుడు సినిమాలోని హీరో వాళ్ళ అమ్మమ్మ ఆస్తి కొట్టేయడానికి హీరో ట్రై చేస్తాడు. మరి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి హీరో ఏం చేశాడు అన్నది మిగతా స్టోరీ. సేమ్ పిల్ల జమీందార్ కూడా ఒకేలాగా ఉంటుంది, కానీ అక్కడ అమ్మమ్మ అయితే ఇక్కడ తాతయ్య, అంతే తేడా. ఈ రెండు సినిమాలు ఒకటే. తర్వాత శతమానం భవతి, అమ్మమ్మ గారిల్లు ఈ రెండు సినిమాలు ఒకేలాగా ఉంటాయి. శతమానం భవతి సినిమాలోని పిల్లల్ని చూడాలి అని తాతయ్య అమ్మమ్మ విడాకుల కాన్సెప్ట్ ద్వారా సినిమా మొత్తం నడుస్తుంది. అలాగే హీరో ప్రతిసారి తాతయ్యతో చాలాసేపు గడుపుతాడు. మరి తాతయ్య అమ్మమ్మ విడాకులు తీసుకున్నారా లేదా అన్నది మిగతా సినిమా. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ఇలాంటి సినిమాయే అమ్మమ్మ గారిల్లు. ఈ సినిమా కూడా శతమానం భవతి సినిమా లాగానే ఉంటుంది, కానీ అమ్మమ్మ గారి ఇల్లు సినిమా అమ్మమ్మ చుట్టూ తిరుగుతుంటుంది. శతమానం భవతి సినిమాలోని విడాకులు తీసేసి తాతయ్య పెద్ద కర్మ కోసం అనే కాన్సెప్ట్ పెట్టి సినిమా మొత్తాన్ని నడిపిస్తారు. అమ్మమ్మ గారి ఇల్లు సినిమా మొత్తం. ఈ సినిమాలోని హీరో అమ్మమ్మ చుట్టూ ఎక్కువసేపు తిరుగుతాడు. శతమానం భవతి లాగే ఉంటుంది, కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. తర్వాత అంటే సుందరానికి, కృష్ణ వింద విహారీ ఈ రెండు సినిమాలు ఒకేలాగా ఉంటాయి. అంటే సుందరానికి సినిమా ఫ్లాప్ అయింది. కథ ఏంటంటే ఒకే మతం కాదు, కానీ వేరు వేరు కులాలకి చెందిన ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? మరి ఆ ప్రేమని ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయా లేదా అన్నది మిగతా సినిమా. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. అలాంటి సినిమాయే కృష్ణ వింద విహారీ. ఈ సినిమా కూడా అచ్చం అంటే సుందరానికి సినిమాలోనే ఉంటుంది, కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. భద్ర, మిర్చి ఈ రెండు సినిమాలు కూడా ఒకేలాగా ఉంటాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఎందుకంటే లాంగ్ గ్యాప్ రావడం వల్ల. అంటే భద్ర సినిమా దిగి చాలా సంవత్సరాల తర్వాత మిర్చి వచ్చింది, అందుకని ఈ రెండు సినిమాలు చాలా హిట్ అయ్యాయి. అలాగే ఈ భద్ర సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కింద మన కొరటాల శివగారే ఉన్నారు. ఈ కొరటాల శివగారే భద్రాకి అసిస్టెంట్ డైరెక్టర్ అయితే మిర్చి సినిమాకి మెయిన్ డైరెక్టర్ కింద పనిచేశారు. ఇలాంటి ఒకేలాంటి సినిమాలు మీరు కనుక ఏవైనా చూసి ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్.